ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికి కూడా నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, యంగ్ గర్ల్స్, చిన్న పాప అందరికి కూడా నా ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను సువార్త 19 25-26 వచనాలు. చాలమ్మా. తర్వాత ఇదే సువార్తలో 11వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 11:1. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. రోమా 16, రోమీలకు రాసిన పత్రిక 16 ఎన్నో వచనమ్మా? 7. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. బేతని గ్రామానికి చెందిన మరియను మనము నిన్న జ్ఞాపకము చేసుకోలేం కదా. బేతని గ్రామం, బేతని అంటే బీదల ఇల్లు అని అర్థం. అక్కడ మార్తా, మరియా, వారి సహోదరుడైన లాజరు ఉన్నారు. బేతని మరియను నిన్న మనం జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయినాము. మనము అని మిమ్మల్ని నేను కల్పను, ఎందుకంటే అది నా తప్పు. మరి శ్రద్ధగా పలకాల, మరి దేవుడు సెలవిచ్చిన మాటల్ని శ్రద్ధగా పలకమని వాక్యం చెప్తుంటే నా యొక్క శ్రద్ధను బట్టి నేను ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కున్నాను. మరి మిమ్మల్ని కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా ఒక్క మాట కూడా అనాలోచనగా అశ్రద్ధగా పలకూడదు. ఇది శ్రేష్టమైన సమయం. ఇది దేవుని సన్నిధి. దేవుని ప్రజలు దేవుని వాక్యం విషయంలో దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలో అంత శ్రద్ధ జాగ్రత్త నేను చూపించలేకపోయినాను. కాబట్టి ఎన్నోసార్లు ఈ ప్రస్తావన నేను అనేక కూడికల్లో చేసిన, కానీ మరి నిన్న పొరపాటు అయిపోయింది. అందుకు మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నా. కాబట్టి ఇప్పుడు 6 మంది తెలిసింది కదా. తల్లి అయిన మరియా, మగ్దలేనే మరియా, క్లోపా భార్య లేక యాకోబు, యేసే అనేవాని తల్లి, తర్వాత బేతని మరియా, జాన్ మార్క్ తల్లి మరియా, తర్వాత బహుగా ప్రయాసపడిన మరియా. ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలా, ఎప్పుడూ తెలియనట్లుగా మనము ఉండకూడదు. ఎంతవరకు 45. ఓకే. కాబట్టి నిన్న మనము మరియా అనే పదానికి అర్థం చూసుకున్నాం. మనం తిరుగుబాటు చేసేవారమని, తిరుగుబాటు చేసేవారి కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నారని చూసామమ్మా. చెప్పండి. యేసు యెషయా 53 చివరి మాటలో
12వ వచనంలో ఉంది ఆ మాట. తిరుగుబాటు చేయి వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఈరోజు లూకాసు వార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి నేను చదువుతాను. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడా, మహనీయుడా, తేజోమూర్తి, ఆద్యంతరహితుడా, నీ ఘనమైన శక్తిగల పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల నాయన, నీవు భీకరమైన మహాత్మ్యమును ధరించుకున్న దేవుడవు నాయన, సమస్త కార్యములు చేయగల దేవుడవు తండ్రి, మాకు అగోచరుడవు దేవా నాయన. మరి నీతి న్యాయములను ఏమాత్రము చేరుపని దేవుడవు. దయగల మా తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశించాలంటే మాకు యోగ్యత చాలదు నాయన. కేవలము మా ప్రియ రక్షకుడు మా కొరకు కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారానే నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించడానికి మీరు మాకు కృప దయచేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల మా నాయన, మరి ప్రభా, భూపతులకు అధిపతిగా నాయన, నమ్మకమైన సత్యసాక్షిగా నాయన, మా ప్రియ రక్షకుడు మా కొరకు ఉంటున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ రక్షకుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆయన యొక్క అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి మేము రాగలుగునట్లుగా పరిశుద్ధాత్మదేవ, మీరు నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి మమ్మల్ని ఒప్పింపజేసినారు. మా కఠిన హృదయాల్ని కరిగింపజేసినారు. మారు మనసు నిమిత్తమైన దుఃఖసహితమైన మారు మనసు కొరకై మాలో తండ్రి నాయన ఒక కార్యం జరిగించినారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల నాయన, ఈ విధంగా నాయన, మరి త్రిత్వంలో ఏకత్వమై ఉన్న దేవా, మీరు మాలో జరిగించిన మీ యొక్క గొప్ప కార్యాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినాన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏర్పరిచిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, దేవుని సన్నిధిలో అనాలోచనంగా పలకూడదని, అశ్రద్ధగా పలకూడదని మీరు మాకు హెచ్చరికలు దయచేసినారు. దయతో నన్ను మీ అధీనంలో ఉంచుకోండి. పరిశుద్ధాత్మదేవ, మాట్లాడున్నది నేనే కానీ మీరు కాదన్నారు. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడండి. మా మంచి బోధకుడు నీవే. దయగల మా తండ్రి, నీ నోరు తెరువు, దాన్ని నింపుతానన్నారు. నీ నోటికి తోడై ఉండి నువ్వు పలకవలసింది నేను పలికిస్తానన్నారు. దేవా, మాట ఇచ్చిన వాడవు, మానవ మాత్రుడవు కాదు తండ్రి. దేవా, నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నాయన, నీతిగల మాట నీ నోట బయలు వెడలినప్పుడు దాన్ని నువ్వు తప్పకుండా నెరవేరుస్తావు దేవా. నాయన, నీవెంత గొప్ప దేవుడవు, అంత మహనీయుడవు. పాపులమైన మమ్మల్ని ఇంతగా ప్రేమించటానికి మాలో ఏ మంచితనం లేదు నాయన. కేవలం నిర్హేతుకంగా ఒక్క హేతువు కూడా మాలో లేదు ప్రేమించడానికి నాయన. అయినా కూడా నువ్వు మమ్మల్ని ప్రేమించినావు, ఎందుకంటే నువ్వు ప్రేమమయుడు దేవా. మీ మహా కనికరాన్ని బట్టి మిమ్మల్ని బహుగా స్తుతిస్తూ ఈ సమయం అంతటినీ మీ దయాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ ఆవరణం అంతట్లోనైనా పరిశుద్ధాత్మదేవ, నీ ఉనికి మేము గుర్తించగలిగినట్లుగా సహాయం చేయండి. మీ అధీనంలో మమ్మల్ని ఉంచుకోండి. మా తలంపులన్నీ మీకు లోబడినట్లుగా చెరపట్టండి దేవా. నాయన, మరి తండ్రి, మా ప్రాణాత శరీరాలు మీరు మీ యొక్క అధీనంలో ఉంచుకోండి. వింటుండగా మరి వినుబుద్ధి పుట్టించండి. శిష్యునికి తగిన చెవిని మాకు దయచేయండి నాయన. ప్రభువా, దయగల తండ్రి, మీ దయాహస్తాలకు నన్ను, మమ్మల్ని, ఈ స్థలాన్ని, ఈ వాక్యాన్ని, ఈ సమయాన్ని అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి నిన్న మనము తిరుగుబాటుని గురించి చూసాం. మనం తిరుగుబాటు చేసేవారమని మనం చూసాం. నేను దాన్ని మళ్ళీ తిరిగి చెప్పను, నాకు కొంచెమే సమయం ఉంది కనుక ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇక్కడ మనం ప్రత్యేకించి ఈ స్త్రీని మనము గమనిస్తున్నాం కదమ్మా. ఎవరు ఆ స్త్రీ? మనం ఇక్కడ చూసినప్పుడు మనకు ఎట్లా కనపడింది? ఆమె కన్యక. ఆమె కన్యక. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం ఏం చూసాము?
అక్కడ జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసినారు అని చెప్పినప్పుడు ఒక సహోదరి, అంటే వాక్యాన్ని మనం ఎంతగా వివేచించి చదువుకోవాలా. ఒక సహోదరి ఏం చెప్తున్నారంటే, అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, మనం అట్లాంటివి చేయకుండా ఉండేదానికి. చాలామందికి తెలియదు, ఏదో వింటూ ఉంటాము. మనం కొన్ని పరిశీలనాత్మకంగా విన్నప్పుడు అవి మనకు బాధ కలిగిస్తారే, ఇట్లా తప్పుగా మనం చెప్తే ఎట్లా, అనేకుల్లో అది నిలబడిపోతుందని. యేసుక్రీస్తు పశుశాలలో జన్మించలేదు, ఇంటిలో అని ఆ మాటను, ఆ రెఫరెన్స్ని చూపిస్తూ చెప్పినారు. అంటే జ్ఞానులు వచ్చేటప్పటికి చాలా సమయము, కొన్ని నెలలు గడిచిపోయినాయి కనుక ఆమె ఇంకా బెత్లెహేములో లేదు, పశువుల శాలలోనే పడుకోబెట్టి శిశువును చూసుకుంటూ అక్కడ వాళ్ళు ఉండలేదు. అది మనకు తెలుసు కదా. అక్కడ ఆ బిడ్డ జన్మించిన తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామానికి వచ్చేసినారు. అట్లాగా మనము ఆలోచన చేసుకోవాలి. ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు, ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని మనమే పరిశీలనాత్మకంగా, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, ఎవరి సహాయం అక్కర్లా, మనం కూర్చొని దేవా నాతో మాట్లాడు, నాతో చెప్పు అని మనం అడిగినప్పుడు తప్పకుండా మనకు చెప్తాడు. ఎవరో కొంతమంది అక్కడ నిలబడి చెప్తారు, మనం అందరం వినేవాళ్ళమని ఎప్పుడు మనము అనుకోకూడదు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలి. సత్క్రియలు అనే మాట ఉంది కదమ్మా మనకు ఇక్కడ వాక్యంలో. సత్క్రియలే సత్కార్యాలు, మంచి పనులు లేక మంచి కార్యములు. కాబట్టి మనమందరం కూడా దేవుని పిల్లలం, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఒక సహోదరి ఉంటుంది, ఆమె ఉంటుంది కాదు ఉంది ఎక్కడైనా ఒక పరిచర్య కానీ, ఒక గృహ దర్శనానికి, ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్దామమ్మా అంటే వెంటనే ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టేసి బైబిల్ తీసుకొని వెంబడి వచ్చేస్తుంది. ఏంటి కొంచెం వాళ్ళకి పిల్లలకి వండి పెట్టు, వస్తాము వండి పెట్టి వెళ్దామంటే లేదు లేక వాళ్ళు చేసుకుంటారులే, మరి ఈ పని ఉంది కదా అంటే ఇది వాళ్ళు చేసుకుంటారులే, నేను వచ్చి చేసుకుంటానులే అంటుంది. నిజంగా ఆమె ఎంత ప్రేరణ ఇతరులకు. అట్లా మనం సిద్ధంగా ఉన్నామా? ఏదైనా వెళ్ళాలంటే ఎంతో సిద్ధపాటు, అన్నీ చేసుకోవాలంటాం, అంతా సిద్ధపడి ఇంట్లో వెళ్ళాలంట. మంచిదే అది కూడా. అయితే దానికంటే అట్లా ఉన్నప్పుడు దానికి ముందు మనము కొన్ని గంటల సమయము ప్రభువుకు ఇవ్వాలి. కాబట్టి ప్రభువు కార్యాలకి మనం ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. అంటే సిద్ధపడి ఉండాలంటే మనము ఇంట్లో మనం ఏం చేయాలా? హోంవర్క్ చేయాలి. హోంవర్క్ అంటే ఇల్లు చక్కబెట్టుకోవడం కాదు, ఆత్మీయంగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి మనం చదువుకోవాలి. సరే, కన్య మరియా తల్లి మరియగా మారేటప్పుడు మరి కొన్ని అద్భుతాలు జరిగినాయి, కొన్ని ఆశ్చర్యాలు జరిగినాయి, అనూహ్యమైన సంఘటనలు. అనూహ్యమైనవి అంటే అవి అసలు ఊహించలేము. అక్కడ గబ్రియేలు అనే దూత ఆమెకు కనపడ్డాడు. ఆమె ఎక్కడుంది? నజరేతను ఊరిలో ఉంది. నజరేత్ అంటే ఏంటి? నజరేతుని గురించి వాళ్ళు ఏమనుకుంటారు యూదులు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఒక నతానియేల్ అనే ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఆ ఊరే మంచిది కాదు, అట్లా అంటుంటారు కదా. ఆ మనిషే మంచిది కాదు, ఆ ఊరే మంచిది కాదు, ఆ వంశమే మంచిది కాదు అని అంటుంటాం కదా. అట్లా ఈ నజరేత్ అనే ఈ గ్రామములో నుండి మంచిది రాదని ఆ దినాల్లో ఒక నానుడి. అయితే మరి ఈ కన్యకైన మరియను ప్రభువు ఒక గొప్ప కార్యానికి ఏర్పరచుకున్నాడంటే మరి ఆమె మంచిదా కాదా? మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మాట్లాడడంలో మీరు నజరేతు నుండి వచ్చింది. మీరు నా కోసం ప్రార్థన చేసినారా? ఏమని చేసినారు? నిలబడాలని. నిలబడేందుకు అంటే కాలు నొప్పింది నాకు. మరి చేసినారో లేదో. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా. ఇప్పుడు మనం స్పెషల్ మీటింగ్స్కి ఎవరినైనా పిలుస్తాం కదా, అంటే నేను కాదు, పెద్ద పెద్ద వక్తలను పిలుస్తాం.
వాళ్ళు ఎంతో ప్రయాసతో వస్తారు. ఎంతో ఒక ప్రసవ వేదన, ఒక మెసేజ్ వాళ్ళు ప్రజలకు అందించాలంటే వాళ్ళు ఎంతో వేదనతో, సమర్పణతో వాళ్ళు సిద్ధపడి వస్తారు. వచ్చి దాన్ని మనకు అందిస్తారు. అందించిన తర్వాత మీటింగ్ అయిపోతుంది. అయిపోతేనే మనందరం ఏం చేస్తాం చెప్పండి? మీరు ఎవరు మాట్లాడరు అసలు, అవాక్ అయిపోయినారు. మనందరం ఏం చేస్తాం? మనమే మాట్లాడుకుంటాం కదా. మనం ఒకరికొకరు సంభాషించుకుంటాం, అది ఇది ఏవేవో మాట్లాడుకుంటాం. ఒక్కరు కూడా ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని మనం ఎవరు చెప్పాం. చెప్తారా మీరు అట్లా? మీకుంది అలవాటు? అయితే నాకు అట్లా ఆలోచన వచ్చింది. ఆయన పాపం నిలబడి ఒక్కొక్కసారి బ్రదర్స్ అంతా ఆయన చుట్టూ మూగుతారు, మాట్లాడుతుంటారు. మరి మనం సిస్టర్స్ సంగతి ఏమి? మనకు కూడా ఆయన వాక్యం చెప్పినాడు కదా, మనం కూడా మరి మనం మాట్లాడుకోవడం ఏంటి అని నేను అన్నాను. నా ప్రక్కన ఉన్న సిస్టర్స్తో మనం పోయి బ్రదర్కు ప్రైజ్ లార్డ్ చెప్పేసి వస్తాము, థ్యాంక్స్ చెప్పేసి వస్తామంటే, అక్క వాళ్ళతో మాట్లాడుతున్నారంటే ఏం పర్వాలేదు, మనం పోయి అక్కడ నిలబడదాం. ఆయనే చూసి మన దగ్గరికి వస్తారు. ఏమో సిస్టర్స్ వచ్చారు అని వస్తారు అని చెప్పేసి వాళ్ళని తీసుకొని ఇద్దరు ముగ్గురిని అక్కడ పోయి నిలబడుకున్నాం మౌనంగా. నిలబడితే ఆ బ్రదర్ చూసి మా దగ్గరికి వచ్చినారు. ఆయనే మమ్మల్ని విష్ చేసినారు. అంటే మేమేమన్నామంటే రెండు మాటలు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పినాం, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పినాం, ఇంకా వచ్చేసినాం. చూసారా, మనం ఏం చేస్తామంటే ఏదో ఈయన మాటలు మనం వినడమే ఆయనకు గొప్ప భాగ్యం. మనమేంటి ఇంకా ఆయనకు మనం ఈ ఛాన్స్ ఇచ్చినాం అనుకుంటాం. ఎప్పుడు కూడా మరి వాళ్ళు మన కొరకు ఒక వర్తమానం సిద్ధం చేసుకొని వచ్చినారంటే అది కేవలం ఊరకరాలు. అది ఒక గ్లాసు బియ్యము కడిగి స్టవ్ మీద పెట్టి కాసేపు మంట పెట్టి మళ్ళీ సిమ్లో పెడితే అయిపోతుంది అని అంత సులభము కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా. ప్రభువా, ఈ పూట ఆ సహోదరుడు నిలబడినప్పుడు నీ కృప దయచేయి, నీ మాటలు దయచేయి, నిలబడడానికి శక్తి దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. 1 లేక 2 మాటలు, ఎక్కువ వద్దు. అది మన బాధ్యత. సరే, మీరు చేసినారో లేదో తెలియదు, చేసింటే థ్యాంక్స్, చేయకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇంతకుముందే నా కొరకు చాలామంది చేసినారు. బలంగా వాడుకో అన్నారు, బలంగా వాడుకో ఆంటీని, అక్కను అని. సరే, సారీ అంటే కొన్ని మాటలు మధ్యలో వచ్చినప్పుడు మనం చెప్పుకుంటే మంచిది అని నా ఉద్దేశం. ఇక్కడ నజరేతులో నుండి ఆమెను ఏర్పరచుకొని ఒకరోజు ఏం జరిగింది చూడండి. 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఆ దూత చాలనా, ఆ దూత అక్కడ పైన 26వ వచనంలో గబ్రియేలు అనే పేరుతో ఉన్న దూతల గురించి 1-2 సంగతులు మనం తెలుసుకోవాలా. మీకు తెలిసినవే అయినా నేను మీకు గుర్తు చేస్తా. దూతలు ఎవరు అంటే, దూతలు ఒక ప్రత్యేకమైన సృష్టి. ఈ లోకారంభంలో భూమి పుట్టక మునుపు దేవుడు ఆదియందు భూమి ఆకాశం నన్ను కలుగజేసిన అనే మాట కంటే ముందు, వెలుగును కలిగించక ముందు ఆయన ఒక ప్రత్యేకమైన సృష్టిని చేసినాడు. వాళ్ళే దూతలు. వాళ్ళు ఎవరు? ఒక మాట చదువుకుందాం. 103వ కీర్తన 103 చివరి వచనం కాకుండా దాని ముందున్న 2 వచనాలు చదవండి మా. చాలే, మనకు సమయం లేదు. నాకు కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు బల శూరులు. ఎవరు వాళ్ళు? దూతలు. మీరు చెప్పాలా? ఆయన ఆజ్ఞను నెరవేర్చు బలశూరులు. ఆయన దేవాది దేవుని సేవకులు వాళ్ళు. అంతమంది దూతల్ని ఆయన పెట్టుకొని, ఆ దూతల సంఖ్య ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. ప్రకటన 5 11వ వచనంలో, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలదిగా ఉన్నారంట. ఎంతమంది ఉన్నారో అసలు.
వాళ్ళందరూ కలిసి పాట పాడుతుంటే ఎంత బాగుంటుందో. మనం నిజంగా పరలోకానికి వెళ్ళినప్పుడు ఏమైనా మనం వినగలుగుతామేమో నాకు తెలియదు. మరి అప్పటికి వాళ్ళు పాడుతూనే ఉంటారో, లేకపోతే వీళ్ళు వచ్చినారని మనల్ని చూసి మరి వాళ్ళు పాడడం మానేస్తారో నాకు తెలియదు. కనుక కోట్ల కొలది దూతలు ఆయన సేవ చేయడానికి, ఆయన పక్షాన పనులు చేయడానికి సిద్ధంగా ఉండగా, మనము మొన్న ఒక వాక్యం చదువుకున్నాం. కీర్తన 68:11లో ప్రభువు యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, దానిని నెరవేర్చు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. కాబట్టి ఆయన మాట మనం ప్రచురించడానికి, ఆయన మాటను ప్రకటించడానికి ఆయన మనల్ని ఏంగా ఏర్పరచుకున్నాడు? ఒక సైన్యంగా ఏర్పరచుకున్నాడు. చూడండి, మరి దేవదూతలకు కూడా ఆయన అధికారాన్ని ఇవ్వలే. తన దూతలందు ఆయన నమ్మిక ఉంచలే. తన దూతలకు సువార్త చెప్పే పని ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినాడు? మనకు. చెప్పండి, మనకిచ్చినాడు, స్త్రీలకు ఇచ్చినాడు. మనల్ని ఏమన్నాడు ఆయన? మహా సైన్యం. సైన్యం అంటేనే ఆర్మీ వాళ్ళు ఎట్లుంటారు? 9కు పెరేడ్ గ్రౌండ్లోకి రావాలంటే 10కంతా వచ్చేస్తారు కదా. సరే, మీ ఇష్టం, అది మీరేమన్నా అనుకోండి. కాబట్టి మరి సైన్యం అన్నప్పుడు ఒక సైన్యంలో ఉన్న సైనికుల్లాగా, సిపాయిల్లాగా మరి మనం ఎట్లా ఉండాలా అనేది మీరే యోచించుకోండి, మీరే ప్లాన్ చేసుకోండి. ఇక మీదట రాబోయే రోజుల్లో ఎట్లా మనం సైన్యంలాగా ఉండాలనో మీరే ఆలోచించుకోండి. కనుక ఈ దూత, గబ్రియేల్ అనే దూతల గురించి ఇంకొక మాట కూడా నేను చెప్తాను. దూత వచ్చింది, గబ్రియేలు దూత వచ్చింది, మిఖాయేలు దూత వచ్చింది అని చెప్పింది అని ఎప్పుడు మనము అనకూడదు. ఎప్పుడు కూడా పుంలింగంలోనే మాట్లాడాలి. దూతలు గురించి గబ్రియేలు దూత వచ్చాడు అంటే, మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ దూత అతడు అని రాయబడింది. దూతను గురించి అక్కడ ఏం రాయబడింది? నేను రెఫరెన్స్లోని చూపించాను, లాస్ట్ పేజీలో ఉంటుంది. అవి మన ప్రస్తుతం కాదు, అయినా కూడా సందర్భానుసారంగా మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఈ సత్యాలన్నీ మీకు తెలిసినవే, అయినా కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి దూతల్ని ఎప్పుడు కూడా వచ్చింది పోయింది అని అనకండి, అది నేర్చుకోవాలి మనం. సరే, దూత ప్రత్యక్షమై ఏమంటున్నాడు అంటే, దయాప్రాప్తురాల నీకు శుభము. కాబట్టి మన ఈ దయ అనే మాటను గురించి ఎప్పుడు మనము కొంచెం ధ్యానం చేసినాం. ఎప్పుడమ్మా? అమ్మా, ఈ సెషన్లో 7 అనుభవాలు. భక్తి అనేది ఎట్లా ఏర్పడుతుంది, భక్తికి ముందు మనకేమి ఉండాలా అని, విశ్వాసమందు సద్గుణము. చెప్పండి. అట్లా గ్రూప్ ఆన్సర్స్ అయితే అందరూ చెప్తారు. ఎవరైనా ఒక్కరిని అడగది చెప్పగలరా? పోనీ ఇప్పుడు చెప్పొద్దులేండి, సాయంకాలము చెప్పండి. వీళ్ళు సిస్టర్స్ ఉన్నారు కదా, సిద్ధంగా ఉన్నారు మీ మీదకి యుద్ధం దాడి చేయడానికి. క్వశ్చనరీ ఒకటి తయారు చేసినారు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. అన్నీ విన్నవే బాగా జ్ఞాపకం ఉంటాయి, చెప్పొచ్చు. కాబట్టి అప్పుడు మనం దయ అనే మాటను చూసినాం. ఏంటంటే, దయను నీ కంఠభూషణంగా ధరించుకో, అప్పుడు నీకు మనుషుల దయ వస్తుంది, దేవుని దయ. అంటే ముందు నువ్వు చూపించకుండానే ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఆశించొద్దు. ఏదైనా కూడా ఒక దయనే కాదు, ఒక ప్రేమైన, ఒక సహాయమైన, ఒక ఆదరణైన, ఒక ఆలంబనైనా, ఒక తోడైనా నీవు చూపించకుండా నువ్వు ఇతరుల దగ్గర నుంచి కోరొద్దు. అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, ఏవేవో పెద్దవి చేస్తామనుకుంటాం, చిన్న వాటిల్లో మనము తప్పిపోతాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అవే, ఇలాంటివే. కాబట్టి దయను చూపించడం అనేది మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ మరియను ఏమంటున్నా అంటే, గబ్రియేల్ దూత దయాప్రాప్తురాల అంటే దయ పొందిన దానా అంటున్నాడు. అంటే ఒక మంచిదేది లేని ఒక గ్రామంలో దేవుని దయ పొందిన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె దేవుని దయ పొందడానికి ఆమెలో ఏ మంచితనము, ఏ వినయము, ఏ భక్తి దేవుడు చూశాడో మనకు తెలియదు. ఆయన చూచేవాడు, దేవుడు చూచేవాడు. నరుల మార్గములన్నీ ఆయన కనిపెట్టి చూచుచున్నాడు.
అని ఉంది. నలుల మార్గములను కనిపెట్టి చూచుచుండువాడా అని రాయబడింది ఆయన గురించి. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. ఆయన కనుదృష్టి నిష్కలంకమైంది. ఆయన కనుదృష్టిలో కలంకము లేదు. కాబట్టి అలాంటి దేవుడు చూడకుండా ఉంటాడా? కన్ను ఇచ్చిన వాడు చూడక మానునా? తప్పకుండా చూస్తాడు. మనమే కనిపెడతాం. మన పిల్లలు ఏం చేసేది? మనం ఇక్కడుండే కనిపెట్టేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఉనికి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు చేసేవి మనకు తెలుసు ముందుగానే. మనమే కనిపెట్టినప్పుడు దేవుడు కనిపెట్టడా? కాబట్టి మరియను ఆయన గుర్తించినాడు. ఆమె తన పని కొరకు యోగ్యమైన పాత్రగా ఆయన ఎంచినాడు కనుకనే ఒక దూతను ఆమె దగ్గరికి పంపిస్తున్నాడు. కాబట్టి ఈ మొట్టమొదటి ఈ స్టెప్లోనే మనం ఏం చూస్తున్నామంటే, మరియా ఒక యోగ్యత కలిగిన కన్యక, దేవుని పని కొరకు ఏర్పరచబడిన కన్యక, దయాప్రాప్తురాలైన కన్యక. దయాప్రాప్తురాల, నీకు శుభము. శుభము అంటే అందరికీ ఇష్టమే. నీకు అశుభము అంటే కాబట్టి మనం అందరం ఎప్పుడు కూడా మన ఇయర్ అంతా మనం ఏం కోరుకుంటాం? శుభము, మేలే కోరుకుంటాం. ఎవరైనా కీడు కోరుకుంటారా? ఎవరు కీడు కోరుకోరు. అయితే మరి మనం మేలు మనకు కలగాలంటే, దేవుని ముఖము మన మీద ఉండాలంటే, దేవుని యొక్క చెవులు మన ప్రార్థనల వైపు ఉండాలంటే, దేవుని నుండి మనం మేలు పొందాలంటే మనము ఎట్లా తీర్చబడాలంటే మరి నీతిమంతులంగా తీర్చబడాలి. నీతి ఎలా వస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎక్కడుంది ఆ రెఫరెన్స్? ఎవరైనా చెప్పగలరా? 5 రోమా 5 ఒకరు చదవండి ఎవరైనా. అంటే ఆ మాట మనం రెఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే మనం మళ్ళీ చదువుకోవచ్చు. ఆయన రక్తము వలన మనము, రోమిలకు రాసిన పత్రిక, ఆయన రక్తం వలన అని వస్తుందమ్మా. రోమి అంతే. 9వ వచనం, 5, 9 ఇలాంటి వచనాలు మనము నేర్చుకొని ఉండాలా. మనము ఎంతసేపు తెలియని వారంగా ఉండకూడదు, అమాయకత్వం ప్రదర్శించకూడదు, అజ్ఞానం ఉండకూడదు. కొంత మనం నేర్చుకోవాలి, కొంత అనుభవ జ్ఞానం మనము కలిగి ఉండాలి. ఇలాంటి వచనాలన్నీ ఇవన్నీ మన గురించి వ్రాయబడినవే కదా. మనం నీతిమంతులంగా తీర్చబడ్డామంటే ఎట్లా తీర్చబడ్డాము? ఆయన రక్తము వలన. కనుక మరి నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవిగున్నాయి. కీడు చేసేవారికి ఆయన ముఖము విరోధంగా ఉంటుందట. కీడు చేసేవారికి ఆయన ముఖము విరోధంగా ఉంటుంది. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే మరి ఆయనకి ఇష్టమైన వారంగా, ఆయన కనుదృష్టి మన మీద పడేటట్టుగా మనము ఉండాలి. అప్పుడు మనము ఆయన దయను పొందుతాము, ఆయన నుండి మేలును పొందుతాం. శుభము కలుగును గాక, నీకు మేలు కలుగును గాక. పల్లెటూళ్ళలో కొంతమంది వ్యక్తులు ఒక జాతి ఉంటుంది. వాళ్ళు ఏదో అంత వేషం వేసుకొని, కోటు వేసుకొని, ఒక డమరుక చేత పట్టుకొని, అంటే ఇట్లా అంటే శబ్దం వస్తుంది, డమరుక అంటారు దాన్ని బాగా ఇంకా తెల్లవారక ముందే చీకట్లో వచ్చి ప్రతి ఇంటి ముందు ఆ వీధిలో సంచరిస్తూ ఏవేవో దీవెన వచనాలు పలుకుతూ ఉంటాడు. మీకు మేలు కలుగును గాక, మీ పిల్లాపాపలు వర్ధిల్లు గాక, మీకు కొట్లలో ధాన్యం ఉండును గాక, ఏవేవో చెప్తుంటాడు ఆయన ధోరణిలో. అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. నేను ముందు ఏమనుకునేదాన్ని అంటే, ఏం చూడు పాపము, ఏం అడగకుండా వెళ్ళిపోతున్నాడు అనుకున్నా. బాగా ఒక 15 రోజులు చెప్తాడు. అట్లా 16 రోజు వస్తాడు, ఇచ్చేంతవరకు పోనీయడు అనమాట. ఇంటి ముందు నిలబడి వాళ్ళ దగ్గర నుంచి ధాన్యమో, ధనమో, వస్త్రాలు ఏవో ఒకటి తీసుకొని పోతాడు. అంటే మరి ఆయన దీవెన వచనాలు నిజంగా ఫలిస్తాయా? ఆయన కూడా ఒక మానవుడే, మనల్ని ఎట్లా దీవిస్తాడు? ఆయన దైవజనుడా? దేవుని ఆత్మ కలిగినవాడా? కాదు. ఆయన కూడా మరి ఆ దీవెన వచనాలు విని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఒక మానవుని దీవెనల కొరకు అంతగా ఆశిస్తే, మన దేవుని నుండి మనము శుభములు, దయ మనం పొందుకుంటే ఎంత ధన్యులం మనము. అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామా లేదా? మన కుటుంబం ఉందా? మన పిల్లలు ఉన్నారా? అందుకొరకై మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? ప్రార్థిస్తున్నామా? దీనులమై తలయొగ్గి, ప్రభువా నీవే మాకు శరణు,
మీరు తప్ప మాకు ఎవరు లేరు నాయన. హన్నా ఏమంటుందంటే, నీవు తప్ప వేరొక దేవుడు లేవు, నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడు. నిన్ను బట్టి నా హృదయం హర్షిస్తూ ఉంది, నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నాను. నువ్వెంత గొప్ప దేవుడు, అనంత జ్ఞానివయ్యా నువ్వు క్రియలు పరీక్షించేవాడవు అని ఆమె చెప్తా ఉంది. ఒక సామాన్యమైన స్త్రీ ఆమె. అటువంటి మాటలు ఎట్లా చెప్పగలిగింది? మనం చెప్తున్నాం అట్లా, పరలోకపు తండ్రి అంటాము, అలవాటైన పదాలే చెప్తుంటాం ఎప్పుడు. అంతకంటే మనం ఎక్కువ తెలీదా? అంతకంటే మనం ఎక్కువగా ఆయనను రుచి చూడలేదా? అంతకంటే ఎక్కువగా ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలేదా? కాబట్టి మన ప్రభువును రుచించాలా, మన ప్రభువును అనుభవించాలా. మనం ఏమన్నా అంటామంటే, ఏదైనా ముందు తిని చూడు అంటాం కదా. మరి ఇంకా ఏమంటాం, నువ్వు వచ్చి అక్కడ ఆ షాప్లో నువ్వు కొనుక్కొని వచ్చి చూడు ఎంత బాగున్నాయో అంటాం. చూడండి, అట్లాంటి వాటికైతే ఎంత బాగా పిలుస్తామో. మరి మీరు నిజంగా నేను అడుగుతున్నాను, మోమాటం లేకుండా చెప్పండి, మనమేం అబద్ధాలు వద్దు మనకు. యథార్థంగా మీరు ఎవరినైనా ప్రోత్సహించి రండి, మనము ఈ టైం ఊరికే వ్యర్థంగా గడిపేస్తాం ఇంట్లో ఉంటే, అక్కడికి పోదాం, కొంచెం వాక్యం విందాం, మనకు మేలే కదా అని ఎవరినైనా పిలుచుకొచ్చారా? మీ మట్టుకు మీరు వచ్చారా? సమరయ స్త్రీ చెప్పినప్పుడు వాళ్ళు ఆ గ్రామస్తులు ఏమన్నారంటే, ఇంతవరకు నువ్వు చెప్పింది విన్నాం మేము, ఇప్పుడు మా మట్టుకు మేము వచ్చి చూసి మేము ఆయన మాటలు గ్రహించి ఆయనను మేము రక్షకునిగా అంగీకరించినామంటారు. అట్లా మీ మట్టుకు మీరు వచ్చినారా? మా మట్టుకు మేము మా పిల్లలు మా కుటుంబం రక్షింపబడింది, ఇంకా చాలు. ఎవరైనా ఎట్లా పోతే ఏం చేస్తాం? మనం ఏమైనా లోకాన్ని ఉద్ధరిస్తామా? మనం ఏం చేస్తాం చెప్పు అని మనమే ఒక గిరి గీసుకుంటాం. మీరు అంటే నేను అడుగుతున్నాను, ఎవరైనా మీలో ఒక్కరైనా ఎవరినైనా పిలుచుకొచ్చారా? సరే, ఈసారి చేయండి అట్లా. మీరు చేసి అదే నేను చెప్దాం అనుకున్నా కానీ ఈ ఆరోనన్న ఫ్యామిలీ మెంబర్స్ను హెచ్చిస్తుంది అనుకుంటారేమో అని నేను మౌనంగా ఉన్నా. నిన్ననే నేను బ్రదర్తో చెప్పిన, ఇమ్మాన్యుయల్ బ్రదర్తో, పైన వాళ్ళ దగ్గర ఉన్నాం మేము. పైన ఏమన్నానంటే ఆయనతో మొదలుపెట్టినా అనమాట. ఏమని మొదలుపెట్టినానంటే, ఒక కూరగాయల వ్యక్తి అమ్ముకుంటూ వస్తారు కదా, ఇంకా లాస్ట్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఎవరైనా తీసుకుంటే ఏం చేస్తారు వాళ్ళు, ఇవన్నీ ఇంకా మిగిలినవన్నీ తీసేసుకోండి అని అన్నీ చేసిపోతారు కదా. అట్లా అనుభవం మీకుంది కదా, అలాంటి బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు మీరు. అట్లా అని అది చెప్పేటప్పుడు ఆ బ్రదర్ ఇట్లా చూస్తున్నారు అనమాట, ఏంటి ఈమె నాకు కూరగాయల సంగతి చెప్తోంది అని. అది చెప్పిన తర్వాత, బ్రదర్ అట్లనే ఆరోన్ అన్న వారి కుటుంబంలో దేవుడు కృపావరాలు ఇచ్చినాడు అని చెప్పలే, ఏమని చెప్పినా కుమ్మరించేసినాడు అని. అంటే బ్రదర్ ఆమె హల్లెలూయా అని అంటే నేను ఊరికే ముఖస్థుతికి చెప్పలే. అంటే నేను ఇప్పుడు చూస్తున్నా, నాకు ముందు కొంచెం తెలుసు ముందు, ఇప్పుడు అంతా తెలుసుకుని ఆ మాట చెప్పేటప్పటికి బ్రదర్ కూడా ఆయన కూడా ఏకీభవించారు. నిజమే, అది నేను ఏదో ముఖస్థుతిగా చెప్పలేదు. ఎవరైనా చూడండి, ఎవరి దగ్గరైనా 1 లేక 2 లేక 3 4 కృపావరాలు ఉన్నాయి. పిల్లలు సహితము ఆ విధంగా పెంచబడుతున్నారు. దేవుని నామము గానం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, దేవుని కొరకు నిలబడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. నిజంగా ఇది గొప్ప ధన్యత. ఇంతకంటే మించిన ఆశీర్వాదము లేదు. అయితే అందరికీ దక్కదు, అది అందరికీ దొరకదు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో, ఎవరికి ఇచ్చట న్యాయమని తోచునో ఆయన వారికి ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంది. తన చాచిన బాహువు చేత భూమి మీద నరులను జంతువులను సృష్టించిన దేవుడు ఎవరికి ఇచ్చట న్యాయమని తోచునో వారికి ఇస్తాడు. కాబట్టి మనం ఏదో చేయబోతే అది పులిని చూసి నక్క వాతబెట్టి. అయితే మనకేమి ఇచ్చినాడో మనం గ్రహించుకోవాలి. దేవుని వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు దేవుని మనం అడగాల, ప్రభు నేనేం చేయాలో చెప్పు. ఎప్పుడైనా అడుగుతామా మనం? అట్లా అడగము. మనం ఇంట్లో అడుగుతాం, పిల్లల్ని అడుగుతాం, ఏం చేయాలో చెప్పు, ఈరోజు హాలిడే కదా, నీకేం కావాలని అడుగుతాం కదా. కానీ ప్రభు నేనేం చేయాలా నీకోసం, నీకేం కావాలో చెప్పు అని మనం ఎప్పుడూ అడగం కదా. అయితే మనం అటువంటి ఆత్మీయ స్థితిలోకి రావాలా, అలాగ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఒకే రీతిగా మనం ఉండకూడదు. ఆ కొత్తగా జన్మించిన శిశువులాగా
మనము ఉండకూడదు. మన దేవుడు శిశువులాగా ఉండలే. ఆయన ఏమైనాడు? పెరిగినాడు, పెద్దయినాడు, సేవా పరిచర్య చేసినాడు, అనేక దేశాలు సంచరించినాడు, అనేకమైన మేలైన కార్యాలు చేసినాడు, ఆఖరకు సిలువలో వేలాడినాడు, ప్రశస్తమైన రక్తం కార్చినాడు, మన కొరకు రక్షణ విందు సిద్ధం చేసినాడు. కాబట్టి ఆయన మౌనంగా ఉండాలి, మనం కూడా ఉండకూడదు. అది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆమె దయాప్రాప్తురాలైంది. ఆమెలో ఎటువంటి వినయము, ఎటువంటి భక్తి తత్పరత ఆ ప్రభు దయాళుడు చూశాడో ఆమెను ఏర్పరచుకొని ఆమె దగ్గరికి ఒక వర్తమానం పంపించినాడు. ఏమని పంపించినాడు? ఆ దూత వచ్చి ఏం చెప్తున్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభము. శుభము అంటేనే ఆమె సంతోషించలేదు, కానీ ఆమె ఏం చేస్తోందంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి మన ప్రభు మనకు తోడు. ఒక పేరు మనం చూస్తాం, ఇమ్మాన్యుయల్ అనే పేరు కదా. ఇమ్మాన్యుయల్ బ్రదర్ పైన ఉన్నాడు. ఈ బ్రదర్ ఏమో ఎజ్రా, ఇంకొక బ్రదరు నోవా. ఇవన్నీ మాకు ఇక్కడికి రాకముందే తెలుసు. అంటే పెద్ద పాప అక్కడ ఉంది, తనతో పాటు మేము కొంతకాలం సహవాసం చేసినాం. అట్లా తను ఎప్పుడూ చెప్తా ఉండింది. కాబట్టి ఇమ్మాన్యుయల్ అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు నీకు తోడే ఉంది. నిజంగా మన దేవుడు నీకు ఇమ్మాన్యుయల్గా ఉన్నాడా? కేవలం యేసు అంటే రక్షకుడుగా ఉన్నాడా? కేవలం క్రీస్తు అనగా అభిషక్తుడుగా ఉన్నాడా? ఎట్లా ఉన్నాడు? ఆ దేవుని నువ్వు ఏం చేసుకున్నావు, ఏం చేసినావు? దాన్ని ఆ క్రీస్తు అనే ఆ మహామహుణ్ణి, ఆ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన అద్వితీయ కుమారుణ్ణి నువ్వు ఎట్లా అనుభవిస్తున్నావు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కేవలం రక్షకునికి అంగీకరించేవా? ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేటట్లు దేవా అనుక్షణం నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి నువ్వు తోడుగా ఉండు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? మనం ఆయనకి ఇష్టమైతే తోడుగా ఉంటాడు. ప్రతి నిమిషం నేను నీకు కాపు కాస్తానన్నాడు. 27:3 యెషయాలో ఆ మాటలు ఉన్నాయి. ప్రతి నిమిషము కాపు కాయాలి ఆయన మనకు. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడుస్తాడు, వెనకటి భాగమున కావలి కాస్తాడంట. నేను నీకు తోడై ఉంటాను. నేను చెప్పినా కదా, నేను భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ మాటలన్నీ మనము ఎప్పుడు చెప్పుకుంటాం? ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ, వేదన, అనారోగ్యం, ఇంకా ఈ లిస్టు ఉంటుంది. అప్పుడు దేవా నువ్వు చెప్పినావు కదా నిన్ను విడిచిపెట్టనని, భయపడొద్దని చెప్పినావు కదా, నాకు తోడుగా ఉండు, నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో, నన్ను ఎందుకు మర్చిపోయినావు అని ఇట్లా చెప్తాం. కానీ ఎల్లవేళలా ఆయన మనకు తోడుగా, మనం విడవకుండా, ఎడబాయకుండా ఉండునట్లుగా మనం ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితము కలిగి ఉండాలి. కాబట్టి ఎవరినో తృప్తిపరచాలా? అక్క ఏమనుకుంటారో, అన్న ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, నేను పోకపోతే ఏం బాగుంటుంది, మళ్ళీ నేను పరిచర్య సిస్టర్స్ మీటింగ్లో వాడబడాలి కదా అని ఇటువంటి తాత్పర్యంతో మనము దేవుని సన్నిధికి రాకూడదు. సరే, కాబట్టి ఈ నీకు తోడై ఉన్నాడని చెప్పగా ఆమె ఆ మాటలకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కృప, దేవుని వలన కృప. కాబట్టి కృప చేతనే మనం రక్షింపబడ్డాం, మన క్రియల వలన కాదు. అది ఉచితంగా మనకు అనుగ్రహింపబడింది. ఫ్రీగా గవర్నమెంట్ ఏవేవో ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మరి వాటి విషయం ఏమో నాకు తెలియదు, కానీ మరి అయితే దేవుడు శ్రేష్టమైన కృపను మనకు ఇచ్చినాడు. ఆ కృప చేతనే మనం రక్షింపబడ్డాం. మనము చేసిన నీతి క్రియల వలన, సత్క్రియల వలన కాదు. ఒకవేళ నువ్వు ఏదైనా నీతి క్రియలు చేసి నువ్వు రక్షింపబడాలా అని నువ్వు అనుకుంటే అది నీకున్న భ్రమ అది. ఎందుకంటే మనం ఎన్ని నీతి క్రియలు చేసినా కూడా అవన్నీ ఆయన దృష్టిలో అవి మీకు అంతా బాగా తెలుసు. కాబట్టి బ్రదర్
మురికి మురికి పేలికలు అంటే మనందరికీ తెలుసు. అయితే ఆ కాలం పోయింది, ఇప్పుడంతా వేరే వచ్చేసినాయి. కాబట్టి నిజంగా హాస్టల్స్లో ఉన్నప్పుడు మాకు తెలుస్తుంది, వార్డెన్ వారానికి ఒకసారి తిట్టి 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 అసలు ఏంటి అనే ఆ అనుభవాలు మీకు ఇప్పుడు వద్దు, బాగుండదు. కానీ అంటే ఆ మాట ఎందుకు అక్కడ వాడబడింది యెషయా గ్రంథంలో? మురికి అనుకుంటారు. కాబట్టి నీ నీ నీతి క్రియలు ఎన్నైనా చేసుకో, ఎన్ని సత్క్రియలైనా చేయి, ప్రభువు లేకుండా, ప్రభువు నీ హృదయంలో లేకుండా నువ్వు చేస్తే అవన్నీ కూడా వ్యర్థం. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నీవు కృప పొందితివి, కృప మనల్ని రక్షించింది. కృప మరి జీవం కంటే ఉత్తమం కాగా కృప చూపుటయో నీది. దేవా కృప చూపుట నీది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని వేరే వాళ్ళు కూడా వాళ్ళు కృప అనే మాట మాట్లాడుతున్నారు, కృప అనే మాట ఉపయోగిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏ భావనతో ఆ కృప అనే మాట ఉపయోగిస్తున్నారో నాకు తెలియదు. అందరూ నేర్చేసుకుంటున్నారు మనల్ని చూసి, అందరూ వీధుల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నారు. వాళ్ళు కూడా కృప అనే మాట ఉపయోగిస్తున్నారు, కటాక్షం చూపించమంటున్నారు, అన్నీ దింపేస్తున్నారు డిట్టో ఫోటోస్టాట్ కాపీలాగా. అయితే జీవాధిపతిని వెంబడించడం అనేది శ్రేష్టమైన అనుభవం. కాబట్టి కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. పాత నిబంధన కాలంలో నోవహు గురించి ఒక మాట రాయబడినది, ఆయన దేవుని దృష్టికి నీతిపరుడు, తర్వాత కృప పొందినవాడు. అలాగా ఇంకా ఎన్నో మనం ఉదాహరణ చూడవచ్చు, కానీ సమయం లేదు. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం కొంచెం సమయమే, లిమిటెడ్ టైం నాకు, అందుకు ఇంకా పూర్తి చేయాలి కదా. కాబట్టి త్వరగా మేము పూర్తి చేస్తాను. మళ్ళీ సమయం విమలాకి ఇవ్వాలా, అంటే నేను ఇవ్వడం లేదు, నిర్వాహకులు నియమించినారు. కాబట్టి నీవు భయపడొద్దు, నీవు దేవుని వలన కృప పొంది భయపడొద్దు, భయం వద్దు. నిజంగా ఈ మాట ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుంది. భయపడొద్దు. చిన్నపిల్లలు జ్వరం వస్తే పడుకొని కాస్త అట్లా మగతగా ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే కొంచెం పని చేసుకుందామని అట్లా పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్తే ఆ బిడ్డకు మెలకు వచ్చి భయపడిపోతాడు, ఉలిక్కి పడతాడు. ఏదో కలలు వస్తాయి వాళ్ళకి, ఉలిక్కిపడి అమ్మా మమ్మీ అంటే ఆ తల్లి కంగారు పడి త్వరగా సమీపించలేక ఏమంటుందంటే, నాయన భయపడద్దు, ఉన్నా నేను ఇక్కడే, భయపడద్దు. కొంచెం ముందుకు రండి, ఆ టేబుల్ కొంచెం ముందుకు జరిపి. ఓకే సరే. కాబట్టి భయపడొద్దు అనే మాట మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. అనేక సార్లలో మనం భయపడుతుంటాం. అనేక భయములు నాకు కలిగినవి అంటాడు దావీదు మహారాజు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి మాకు ఒక బ్రదర్ ఉన్నారు, దైవ సేవకుడు. ఆయన ఏమనేవాడంటే, మీకు అంటే అప్పట్లో ఆ కాలంలో ఎప్పుడో నేను సంగతులు చెప్తుంటా మీకు, ఇప్పుడు మీకు ఆ అనుభవాలు లేవు. మీకు స్టోర్లో పంచదార ఇస్తానారని చెప్తే మీరు ఇట్లే ఉంటారా అంటాడు. అంతే, ఇంకేమన్నాడు అంటే దానికైతే ఎట్లా పరిగెత్తా వస్తారు, ముందు వస్తారు, ఇప్పుడైతే వెనకనుకుంటారు, లేటుగా వస్తారని అనేవాడు అనమాట. కాబట్టి అట్లా హెచ్చరికలు, దైవసేవకుడు అంటే ఆయన హెచ్చరిస్తాడు, మరి ప్రజల్ని మంచి మార్గంలోకి నడిపిస్తాడు. మనం ఏమనుకుంటామంటే వాక్యం చెప్పేదానికి ఎవరో ఒకరు ఉన్నారులే నడుస్తాయని అనుకోడు. దైవసేవకుడు అంటే సంఘానికి తండ్రిలాగా అనమాట. కాబట్టి దైవసేవకుల యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించాలా. దైవసేవకులకు సేవ కొరకు అనేకులు తమను తాము అప్పగించుకునేటట్లు మనం ప్రార్థన చేయాలా. చాలా సంగతులు మనం మర్చిపోతాం చేయకుండా. కాబట్టి భయం అనేది అనేక రకాలంట. కొన్ని స్టాండర్డ్ ఫియర్స్ ఉంటాయి, అంటే ఎప్పుడు స్థిరంగా ఉండేటివి. ఇప్పుడు కొలతలు అవి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కొన్ని స్టాండర్డ్ మెజర్మెంట్స్ నేర్పిస్తారు. షోల్డర్ ఇంత, హ్యాండ్ ఇంత, లెంగ్త్, విడ్త్ అని ఇంత ఉండాలని నేర్పిస్తారు. ఆ తర్వాత వాళ్ళు బాగా నేర్చుకున్న తర్వాత మరి దాన్ని కుట్టవలసిన వారికి ఎట్లా కుట్టాలో కొంచెం మార్చి కుడతారు. అట్లా భయాల్లో కూడా కొన్ని స్టాండర్డ్ ఫియర్స్ ఉంటాయి. ఏంటివి చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఎప్పుడు ఉండేది భయం, అందరికీ ఉండే భయం. మీకు భయాలే లేవు అస్సలు.
సంతోషం, చాలా సంతోషం. గాడ్స్ చర్చ్ ఇన్ క్రైస్ట్, మహంతిపురం, విజయవాడ. పరిశుద్ధులకు భయమే లేదు కదా, ఎంత సంతోషం నిజంగా. అయితే పాపము మరి మీరంతా ఎన్ని 100 years వరకు మీకు అగ్రిమెంట్ ఉందా? మరణ భయం, మరణ భయం అందరికీ ఉంటుంది కదా, అమ్మో చచ్చిపోతానేమో అని. కాబట్టి ఇంకా అట్లా నేను ఎన్నైనా చెప్పొచ్చు, కానీ సమయం లేదు. అయితే తాత్కాలికంగా ఉండే భయాలు ఉంటాయి. ఉదయం లేస్తానే సిస్టర్స్కి ఏం భయం, మాకు పవర్ కట్ అవుతుందేమో, మిక్సీకి వేసుకోవాలా, అది చేయాలి, ఇది చేయాలి. స్టూడెంట్స్కి ఒక భయం, పెద్దలకు ఒక భయం, పిల్లలకు ఒక భయం, ఆరోగ్యం గురించి భయం, అన్ని భయాలే. భయం భయం భయం. మానవ జీవితం అంతా భయంతో కూడి ఉంది. భయం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ ఆంటీ ఎప్పుడు మానేస్తుంది, ఎప్పుడు చాలిస్తుందో లేదో, ఇంత పెద్ద బుక్ పెట్టుకొని వచ్చింది, ఎంత చెప్తుందో ఏమో. ఎంతైనా సాయంత్రం అందరం సెలవు తీసుకోవాల్సిందే కదా. అప్పుడు మనం ఉంటామన్నా కూడా ఉంచరు వీళ్ళు అన్నోళ్ళు. కాబట్టి ఈ భయం అనేది ఎక్కడ ప్రారంభమైంది? వెరీ గుడ్, చాలా బాగా చెప్పినారు. అంటే ఆంటీ ఊరికే మనల్ని ఎద్దవే చేస్తూ ఉన్నారని ఇప్పుడు అలర్ట్ అయిపోయినారు. ఎక్కడ ప్రారంభమైందంటే పాప చెప్తోంది, ఏదైనా తోటలో ఆదాము దగ్గర ప్రారంభమైంది. అయితే దానికి కారణం ఎవరు చెప్పండి? ఏం పర్వాలేదు చెప్పండి, ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఎక్కడన్నా చూడండి హవ్వ అంటారు, ఈమెనే చేసింది అంత అంటారు. అననిలే, ఏం చేస్తాం మనం తల వంచాలా, సరే ఓకే అంటాం, అంతే సరిపోతుంది. ఎందుకు బాధపడాలా మనం? దాంట్లో ఏముంది, దేవునికి తెలియదా? మన బలహీనత, ఎక్కువ బలహీన ఘటం అన్నారు కదా, తక్కువ బలహీన ఘటం అనలే, ఎక్కువ బలహీన. సరే, కాబట్టి ఆదాము ఏమన్నాడు? ఆదామా నువ్వెక్కడ అంటే ఆయన మొట్టమొదట అన్న మాట ఏంటి? నీకు భయపడి. అయితే భయపడమన్నాడా దేవుడు? భయపడమనలేదు. దాసులుగా ఉండండి, నేను చెప్పినట్టు నోరు మూసుకొని తల్లులు ఏం చేస్తారంటే ఎక్కువ స్వాతంత్రం చూపిస్తారు. వీడు నా కడుపున పుట్టినాడు, ఈ బాబు నా కడుపున పుట్టి నాకే ఎదురు చెప్తారు, నోరు మూసుకొని చెప్పినట్టు వినండి అంటే తండ్రి కంటే ఎక్కువ ఆధిపత్యం చలాయించాలని చూస్తుంది. కానీ మన దేవుడు అట్లా చేయలే. మీరు నోరు మూసుకొని నేను చెప్పినట్లు చేయాలా, ఇట్లే నడుచుకోండి అని మనల్ని దాస్యంలో పెట్టలే, దాసులుగా చేసుకోలే. ఆయన మనకేం చేసినాడు? ఆయన స్వతంత్రత ఇచ్చినాడు. మీ ఇష్టం, మీకు వివేచన ఇచ్చిన, మీరు మీ ఇష్టం. అందుకే చూడండి, దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. వాళ్ళు ఇష్టపూర్వకంగా తన దేవుని తెలుసుకొని తన దగ్గరికి రావాలని ఆయన ఇష్టం. మరి భయము అనేది పెట్టలేదు, కానీ వాళ్ళకు భయము వచ్చేసింది. సంపాదించుకున్నారు వాళ్ళు. నేను ఇంత సంపాదించిన, అంత సంపాదించిన అని. అప్పుడప్పుడు ఇప్పుడు బుక్కులు లేవు, ఈ పాస్బుక్లు అంటే బ్యాంకు బుక్స్ లేవు, ఏమున్నాయి ఇప్పుడు? ఫోన్లు ఉన్నాయి. అప్పుడప్పుడు చెక్ చేసుకుని ఎంత ఉంది బ్యాలెన్స్ అని చూసుకుంటూ ఉంటాం కదా. ఆ అంకెలు చూసుకుంటా అంటే సంతోషం. పట్టు చీరల కింద దాచిపెట్టేలు లేవు ఇప్పుడు, పెట్టెలు ఉన్నాయి వీధుల్లో అక్కడక్కడ. ఏం పెట్టెలు అవి? ఏటీఎం. అక్కడ పోయి తెచ్చుకుంటారు. అప్పుడు పట్టు చీరల కింద దాచిపెడుతూ ఉన్నారు. సరే, కాబట్టి భయం అనేది మరి అక్కడ ప్రవేశించిన భయం అనేది కొనసాగుతూ ఉంది. అయితే పేతురు ఏమంటాడంటే జీవితకాలం అంతా కూడా మీరు మరణ భయానికి లోబడి ఉన్నారు. ఈ మరణ భయం నుండి తప్పించడానికి ప్రభువు తాను ఏం చేసినాడు? మరణాన్ని అనుభవించినాడు. మరణ భయము మనలో నుండి తొలగించడానికి ఆయన తానే మరణాన్ని అనుభవించినాడు. మరణించడానికి ఆయనలో ఏ కారణం ఉంది? ఆయన ఎవరు? ఆయన జీవాధిపతి, జీవమునకు అధిపతి, మనల్ని జీవింపజేసేవాడు ఆయనే. మరి ఆయన ఎందుకు మరణించినాడంటే మనకు ఆ మరణ భయం లేకుండా చేయటానికి కదా. మనం కూడా మన పిల్లలకి ఏదైనా భయం పోవాలంటే మనం దాన్ని చేసి చూపిస్తాం, దాన్ని తాకి చూపిస్తాం. ఏం కాదు నాన్న పట్టుకో అని అంటాం, మనం కూడా పట్టుకొని చూపిస్తాం. కాబట్టి ఇక్కడ భయం అనే మాటనే మనం కొంచెం చూస్తాం. ఎట్లా వస్తుంది? ఊరికే రాదు, పైనుండి ఏమి దూకదు అది మన మీదకి కదా. మన 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 క్రియలు బట్టే మనకు వస్తుంది. యాకోబు ఉన్నాడా లేదా? ఉన్నాడు.
ఇప్పుడున్నాడా? ఇప్పుడు లేడు. గ్రంథంలో ఉన్నాడు. గ్రంథంలో ఉంటే మన ముందు ఉన్నట్టే, మనతో మాట్లాడుతున్నట్టే, మనకు నేర్పిస్తున్నట్టే, మనకు చెప్తున్నట్టే. నేను చేసినట్లు మీరు చేయొద్దు, జాగ్రత్త, ఇప్పుడు నేను చేసిన నష్టపోయినా మీరు చేయొద్దు అంటాడు. యాకోబు ఆ రోజు వాళ్ళ అన్న ఎదుటి నుండి పరిగెత్తు వెళ్ళిపోయినాడు. తిరిగి వస్తూ యబ్బోకు రేవు దగ్గర ఆయన ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య వస్తున్నాడని విన్నాడు. 400 మంది సేవకులతో అన్నయ్య వస్తున్నాడని విన్నప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే మిక్కిలి భయపడిపోయినాడంట. కాబట్టి ఎందుకు వచ్చింది ఆయనకు అక్కడ భయం అంటే అతడు చేసిన వంచనను బట్టి కదా. ఆయన చేసిన వంచన అంటే మోసం. ఎవరికి మోసం చేసినాడు? అన్నకు మోసం చేసినాడు, ఇంకా తండ్రికి మోసం చేసినాడు, ఇంకా మామకు మోసం చేసినాడు. కాబట్టి అంటే ఆయన పేరును సార్థకం చేసుకున్నాడు. యాకోబు అంటే అర్థమేమి? కాబట్టి యాకోబు దగ్గరికి మనం పోవద్దు, అది ఇంకా చాలా పెద్ద సంగతి. కాబట్టి అక్కడ మనం ఏం చూస్తామంటే మనం చేసిన వంచన క్రియలు, మన యొక్క బుద్ధిహీనత, మనము ఇతరులకు వంచన చేయడం వలన మనకు భయము వస్తుంది. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక రాజున్నాడు, యెహోషాపాతు. ఆయన మిక్కిలి భయపడిపోయినాడు. అయినా కూడా మనసు నిలుపుకున్నాడంట. అయితే ముందు ఆయన భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? శత్రువులు ఎంతమంది వచ్చినారు? 5 జాతుల మిద్యానీయులు, మేయోనీయులు అట్లా రాయబడింది. అదంతా మనకు సమయం లేదు. కాబట్టి అక్కడ యెహోషాపాతు రాజు ఎందుకు భయపడ్డాడంటే శత్రువులు చుట్టుముట్టడం వల్ల, శత్రు సమూహం ఆయన చుట్టుముట్టినారు. ఒకవేళ ఆయన తన గురించి భయపడకపోయినా తన ప్రజల గురించి భయపడి ఉంటాడు. కాబట్టి శత్రువులు చుట్టుముట్టినప్పుడు మన శత్రువులు ఎవరెవరు చెప్పండి? ఒక శత్రువు ఎవరు? అపవాది. ఇంకా చెప్పండి త్వరగా. శరీరము, ఇంకా లో అంటున్నారు చూడు ఇక్కడ ఎవరో, లోకము, ఇంకా సరే చెప్పుకుంటే పోనీలేండి, వదిలేస్తాను నేను, ఎందుకు అంటే టైం లేదు కదా. కాబట్టి అహం అంటే నేను అనే భావన అది పెద్ద శత్రువు. నేను చేయాలా, నేను కనపడాలా, నేను హెచ్చింపబడాలా, నన్నందరూ గణపరచాలా, నేను కనపడాలి అందరికీ. ఇంతకంటే గొప్ప శత్రువు మనకు లేరు. సాతాను కూడా ఓడిపోతాడు దాని ముందు. కాబట్టి ఈ శత్రువులు లేకుండా చూసుకోవాలి. ఈ శత్రువులు వచ్చినారంటే మన మీద దాడి చేసినారంటే మనం భయపడాల్సిందే, మనకు నష్టం జరుగుతుంది. ఇంకా ఇంకొక మాట చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఎవరు? మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు మిక్కిలి భయపడ్డాడంట. ఎవరికి? దావీదుకు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు దావీదుకు? ఆ మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము ఒక చక్కటి మాట ఉంది, మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. 15వ వచనం, 18-15. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడాను. మరీ అధికముగా భయపడేదానికి ముందు ఏమైంటాడు? భయపడి ఉంటాడు. అధిక భయము, మరీ అధిక భయం. ఎందుకు వచ్చిందంట ఆ భయం చెప్పండి? దావీదు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట బట్టి. కాబట్టి నీ సుబుద్ధి, నీ సౌందర్యం అంటే ఆత్మ సౌందర్యం, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ భక్తి, నీ వైరాగ్యము, ఇవి చూసినప్పుడు అన్యులు నిన్ను చూసి ఏం చేస్తారు? భయపడతారు. మనం మన ఆత్మీయ జీవితంలో కొరత కలిగి మరి వేషధారణ కలిగి నటిస్తూ ఉన్నామంటే మనమే వాళ్ళకు భయపడతాం. అవునా కదా? మీరు ఆలోచించుకోండి. మీకు అంతా విజ్ఞత ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి. విజయవాడ నివాసులు మీరు, ఆంధ్ర ప్రజలు తెలివిగల వాళ్ళు అంటారు. అంటే మేము కూడా తెలివిగల వాళ్ళమే, రాయలసీమ వాళ్ళము, తెలంగాణ. కాబట్టి అందరికీ తెలివితేటలు ఇచ్చినాడు దేవుడు. ఎవరికి కొదవ చేయాలి? బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమైన. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే అడగండి అని. మీరు మరి యవనస్తులంతా అడుగుతున్నారా? మరి మీరు ఎవరిని అడుగుతారు? క్వశ్చన్ బ్యాంకుని అడుగుతారు, బుక్స్ కోచింగ్ సెంటర్స్ని అడుగుతారు.
కానీ దేవుణ్ణి అడగరు. కానీ దేవుని కూడా అడగాల. అవి అడగండి, వాళ్ళని అడగండి, దేవుని కూడా అడగండి. సరే, కాబట్టి సుబుద్ధి కలిగి ప్రవర్తించిన దావీదును చూసి, అప్పటికి అతనికి ఒకవేళ 16, 17, 18 సంవత్సరాలు ఉంటాయేమో తెలియదు. అవన్నీ మనం వివేచనగా అంత పరిశీలనాత్మకంగా చూడడానికి సమయం లేదు, నేను చూడలేదు కూడా. అయితే దావీదు జీవితం మీరు యవనస్తులంతా మీరు ఆయన అనుభవాలన్నీ మీరు రాసుకోవాలి. ఆయన జీవితాన్ని మీరు స్టడీ చేయండి. మీరు సొంతగా మీకు ఏమర్థమైందో ఆయన గురించి అవి రాసుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకొని, మిగిలిపోయిన బుక్స్ ఉంటాయి కదా, మీ నోట్బుక్స్లో మిగిలినవి లాస్ట్ ఇయర్వి వాటిల్లో రాసుకోండి. అంటే నేను అట్లా చేస్తానన్నమాట. సరే, కాబట్టి నీ సుబుద్ధి ఇతరులకు భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి మన పొరుగువారు, మన ఇంటివారు, మనం సంఘం వారు సుబుద్ధిగా ప్రవర్తిస్తే వాళ్ళని చూసి మనం భయపడతాం. మనం అలాగుంటే మనల్ని చూసి వాళ్ళు భయపడతారు. వాళ్ళు దేవుని భక్తులు, వాళ్ళు చాలా దైవభక్తి గల వాళ్ళు ఎంతో క్రమంగా నడుచుకుంటారు వాళ్ళు అని వాళ్ళు మనల్ని చూసి భయపడతారు, మనల్ని గౌరవిస్తారు. ఆది సంఘంలో వాళ్ళందరూ కూడుకుంటూ అపొస్తలుల బోధ, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుటలో ఎడతెగక ఉంటుండగా అక్కడున్న ప్రజలందరికీ వాళ్ళ మీద ఏం పుట్టిందంట? వాళ్ళని చూసి ఏం చేసినారంట? వాళ్ళు భయపడ్డారంట. మీరు చదివినారు లేదు? ఎక్కడుంది అది? ఏమో అంట. వెరీ గుడ్. ఎవరో అట్లా నాలాంటి వాళ్ళు ఉంటారనమాట. అంటే అందరిలో నేను చెప్పాలా అనుకునే ఆశ ఉండేవాళ్ళు. మీకు అందరికీ కూడా తెలుసు, కానీ జ్ఞాపకానికి రాదు కదా, సడన్గా రాదు జ్ఞాపకం, మళ్ళీ వస్తుంది ఎప్పుడో లేటుగా. సరే, అంటే నేను ఎవరిని ఎగతాళి చేయను, చెప్తున్నా ఊరికే, మీరేమనుకోకండి. కాబట్టి మరి మనల్ని చూసి భయపడాలంటే మన ప్రవర్తన ఎంతో విలువైందిగా ఉండాలి. ఒక మాట మనం ఇంకో మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఒక్క నిమిషం ముగిస్తా, ఇంక ఎంతైనా కానీ ఇంక మిగతాది సాయంకాలం చాలా కొద్దిసేపట్లోనే ముగిచ్చేస్తా. ఒక ఇద్దరు వ్యక్తులు దేవునికి భయపడి సత్కార్యం చేసినారు. దేవునికి భయపడినారు కానీ రాజుకు భయపడలా. ఎవరు వాళ్ళు? మంత్రసానులు. అంటే విజయవాడలో ఉండే మంత్రసానులా? ఐగుప్తులో ఉండే యూదా మంత్రసానులు. వాళ్ళు యూదా మంత్రసానులు, షిఫ్రా, ఫూయా. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళది వేరే ఉంటాయి, అంటే కొంచెం వేరుగా ఉంటుంది. మేము చెప్తుంటే మీకు ఒక విపరీతంగా ఉంటాయి, అంటే వేరేగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరూ భయపడ్డారు. భయపడి యూదులకు మేలు చేసినారు. బిడ్డలను చంపకుండా ఒక మంచి మాట చెప్తూ వచ్చినారు. యూదా స్త్రీలు, ప్రతి సిస్టర్స్ రిట్రీట్లో దీన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. ఎన్నిసార్లు వినిటాం కదా, యూదా స్త్రీలు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. మరి ఈ సంఘానికి చెందిన స్త్రీలు మహా చురుకైన వారు. నేను తమాషగా అనడంలా, నిజంగానే. లేకపోతే అంతసేపు కదలకుండా చూడండి, సాయంత్రం వరకు కూర్చుంటారు కదా. చాలా సంతోషం. నిజంగా ఈ సంగతులన్నీ మనం మనసులో పెట్టుకుందాం. మనం ఏదో తమాషగా 4 మాటలు కాలక్షేపంగా కొంతమంది విగ్రహారాధికులు వాళ్ళ ఆలయాలకు వెళ్తారు సాయంకాలం కాలక్షేపం కొరకు. పోయి అక్కడ కూర్చొని ఆయన ఏదో కొన్ని పద్యాలు చదువుతాడు, కొంచెం అర్థం చెప్తాడు, వీళ్ళు ఊరికి తలకాయ ఊపి వచ్చేస్తుంటారు కాలక్షేపం కోసం. మనం అట్లా రాలే, ఏదైనా కొంత నేర్చుకోవాలి. దేవా, నేను నా హృదయంలో కొంత నేను నింపుకొని వెళ్ళాలా, నేను ఖాళీ హృదయంతో వెళ్ళకూడదు. పాపం ఆమె అంత వృద్ధురాలు అక్కడి నుంచి వచ్చింది, ఏదో చెప్తోంది, పాపం ప్రయాసపడుతోంది. నేను కొంచెమన్నా నా మనసులో నిలుపుకుంటాననే ఆశతో మనం రావాలా, కొన్ని నేర్చుకోవాలా, కొన్ని మనసులో పెట్టుకోవాలా. అది ప్రభువుకు మహిమ, మనకు మేలు, మనకెంతో ప్రోత్సాహము, ఆశీర్వాదం. ఆ విధంగా మరి భయపడకుండా మనం జీవితం గడపడానికి సుబుద్ధి కలిగి ఉందాం. ఆ విధంగా ఉన్నప్పుడు ఇతరులు మనల్ని చూసి భయపడతారు. అలాగని వాళ్ళు భయపడాలని మనం కోరుకోకూడదు అంటే చూపిస్తున్నా. కాబట్టి ఆయా కారణాల వలన మనకు భయం కలుగుతాయి. అయితే మన దేవుడు ఎప్పుడేమంటాడు? భయపడొద్దు, భయపడకుడి,